హలో ఫ్రెండ్స్, అక్టోబర్ మంత్ అనేది మనం తీసుకున్నట్టే బేరిష్గా ఉంది. ఈ మంత్ కూడా స్టిల్ బేరిష్గానే స్టార్ట్ అయింది. అయినప్పటికీ కొన్ని స్టాక్స్లో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది. స్ట్రాంగ్గా ఉన్నాయి, బుల్లిష్గా ఉన్నాయి అండ్ బ్రేక్అవుట్కి దగ్గరగా ఉన్నాయి. అటువంటి స్టాక్స్ అనేది నేను మానిటర్ చేస్తూ ఉన్నాను. ప్రాబబ్లీ ఈ వాచ్ లిస్ట్ అనేది మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టే చూడండి, 1367 దగ్గర మంచి రెసిస్టెన్స్ లెవెల్ అనేది కల్పించింది. ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకొని ఫైనల్గా బ్రేక్అవుట్ అయితే అయింది. సో సక్సెస్ఫుల్గా అక్కడి నుంచి కూడా పైకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత మనకి ఎనదర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ లెవెల్ వచ్చేసరికి 1748, రఫ్గా 1750 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్టాకు 1750 పైన ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ సెప్టెంబర్ 2022లో ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత అక్టోబరు 2024లో దగ్గర దగ్గర 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయితే చేసింది. అండ్ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో చూస్తే 2126 అనేది కనిపిస్తుంది. దాని తర్వాత 2247 అనేది మనకు అప్ సైడ్ ఉన్న ఇమీడియట్ టార్గెట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది. ఏది రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత. అందుకని మనం ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రఫ్గా 49-50% దాకా కిందకు వచ్చింది. 875 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ ఆ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న సప్లై మొత్తాన్ని కూడా క్లియర్ చేసినట్టు క్లియర్గా ప్రైస్ యాక్షన్ ద్వారా తెలుస్తూ ఉంది. అందుకని ఈ యొక్క స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, బయింగ్ సైడ్ కోసం. ఇక సెకండ్ స్టాక్ అనేది మనం తీసుకున్నట్టయితే రీసెంట్గా ఈ స్టాక్లో ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. రఫ్గా 4950 దగ్గర ఏప్రిల్ 2022లో ఒక రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత జూలై 2023లో కూడా ఆ లెవెల్ని ఏంటంటే బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించింది. బట్ ఫైనల్గా డిసెంబర్ 2023లో సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకొని ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అదే లెవెల్ని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి కూడా ఆ 45 డిగ్రీస్లో స్టాక్ అనేది పైకి వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 2021లో, ఇప్పుడు 2024లో ఉన్నాం కదా, దగ్గర దగ్గర 2.5 years 3 years రేంజ్లో ఈ స్టాక్ అనేది ఒక బోటమ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి కూడా సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఆ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ వచ్చేసరికి 7470, ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో దీంట్లో మన ఎంట్రీ ఈ యొక్క క్యాండిల్ పైన ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్ లో కింద ఏంటంటే మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాకు మొమెంటంలో ఉంది. మొమెంటంగా కంటిన్యూ అయిందంటే ఫర్దర్గా ఇమీడియట్గా మనకి ఒక హై ఏదైతే ఉందో 8466 అయితే టార్గెట్ అనేది వచ్చే అవకాశం ఉంది అప్ సైడ్. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా మనం రేడార్లో పెట్టుకోవచ్చు. ఎనదర్ స్టాక్ వచ్చేసరికి ఎఫ్లై ఇండియా. ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రీసెంట్గా మనకి చిన్న చిన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ సెప్టెంబర్లో 2023, జనవరి 2024 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా పైకి వెళుతూ ఉంది. రీసెంట్గా ఏంటంటే ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1510 దగ్గర. బట్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ వాల్యూమ్స్తో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగడం, మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది తీసుకోవడం, ఆ యొక్క లెవెల్స్ దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మన ఎంట్రీ పాయింట్ ఈ క్యాండిల్ పైన అంటే 1592 దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఇది 1424, లేదు అంటే ఈ క్యాండిల్ కొంచెం దగ్గరగా మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. సో ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇది కూడా. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి చాలా చక్కని బోటమ్ ఫార్మేషన్ అయితే సింఫనీలో జరిగింది. యాక్చువల్గా సింఫనీలో మనకు ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయింది 1040, 1050 దగ్గర. దాని తర్వాత ఒకసారి బౌన్స్ అయింది, కిందికి రావడం. అక్కడ నుంచి కూడా ట్రెండ్ ఏంటంటే అప్ సైడ్ అనేది వెళ్తూ ఉంది స్లోగా.
అయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో 1216 దగ్గర మనకి ఏప్రిల్ 2022లో, ఫిబ్రవరి 2023లో, జూన్ 2024లో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే చక్కగా క్లియర్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మనకు ఒక మేజర్ హర్డల్ అనేది కనిపిస్తుంది. రఫ్గా ఏంటంటే 1587 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా స్టాకు సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే జరిగినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి కూడా 50% పైన డ్రాప్ అనేది జరిగి చక్కని బౌన్స్ అనేది తీసుకుంది. దాని తర్వాత ఈ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యి ప్రస్తుతం అయితే 1587 కింద ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే 1671 దీంట్లో మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇమీడియట్గా స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక టార్గెట్స్ విషయానికి వస్తే అప్ సైడ్ 1950, దాని తర్వాత మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్ వచ్చేసరికి 2218 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేస్తున్న స్టాక్స్ ఇవి ఫ్రెండ్స్. ఈ వాచ్ లిస్ట్ అనేది మీకు షేర్ చేశాను. అయితే దీంట్లో చక్కని కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ జరుగుతున్న స్టాక్స్ని మీరు కూడా అట్లాంటి ఏదైనా ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది నేను ఇవి షేర్ చేస్తూ ఉన్నాను. వీటిని గమనిస్తూ ఉండి ఎలా బ్రేక్అవుట్ జరుగుతుంది ఏందనేది ప్రాబ్లం ఏంటంటే మంచి ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క స్టాక్స్ వాచ్ లిస్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.